నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం డాక్టర్ విజయ్ భాస్కర్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హెచ్ఎంపివి వైరస్ అంటూ అందరూ భయపడుతున్నారు. ఈ పేరు చాలా వైరల్ అవుతోంది. కొత్త వైరస్ వచ్చింది, చాలా డేంజరస్. బెంగళూరులో కేసెస్ నమోదయ్యాయి, చెన్నైలో అయ్యాయి, నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఇది స్టార్ట్ అవుతుంది, కేర్ఫుల్గా ఉండండి అంటూ. అయితే నిజంగా హెచ్ఎంపివి అంత డేంజరస్ వైరసా? అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా కేర్ తీసుకోవాలి అనేది డాక్టర్ విజయ్ భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. కరోనా ఒకప్పుడు అందరినీ టెన్షన్ పెట్టేసింది. ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి, వస్తే ఏంటి, అందరికీ స్ప్రెడ్ అవుతుంది, రకరకాల టెన్షన్స్. ఇప్పుడు అది అయిపోయింది, హెచ్ఎంపివి అని మొదలైంది, అందరినీ టెన్షన్ పెడుతుంది. అసలు హెచ్ఎంపివి అంటే ఏంటి, ఈ వైరస్కి అర్థం ఏంటి? హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనేది ఇదివరకు మనము కొన్నేళ్ల క్రితం చూసాం. ఈ వైరస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. ఇది చిన్నపిల్లల్లో వింటర్ సీజన్లో ఎక్కువగా న్యూమోనియా టైప్ కానీ ఇన్ఫ్లుయెంజా ఆర్ ఫ్లూ డిజీజెస్ లాగానే ఒక టైప్ ఆఫ్ వైరస్, బట్ కొత్త స్ట్రెయిన్. సేమ్ ఇన్ఫ్లుయెంజా కానీ లేకపోతే న్యూమో వైరస్ కానీ న్యూమోనియాకి సంబంధించిన వైరసే కానీ స్ట్రెయిన్ డిఫరెంట్గా వచ్చింది, కొత్త డిఫరెంట్గా వచ్చింది. ఇది ఇప్పుడు చైనాలో అలాగే జపాన్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అంటే చాలా ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ ఏరియాలో ఒక స్పెరాడిక్ మాట్లాడుతుంటే పడే తుంపర్లో కొన్ని లక్షల వైరస్లు మనకు ఎదుటి వ్యక్తికి అటాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దీని యొక్క ర్యాపిడిటీ చాలా ఎక్కువ, 1:10. అంటే ఒక వ్యక్తి 10 మందికి విత్ ఇన్ క్షణాల్లో స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ అంటామండి. ఇది ఆర్ఎన్ఏ వైరస్ అంటేనే బేసిక్గా భయపడాల్సింది ఏమి ఉండదు. దీనికి సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి ఎవరికైతే పవర్ఫుల్గా ఉంటుందో వాళ్ళలో ఇది 5 to 7 డేస్లో కనుమరుగైపోతుంది. ఈ వైరస్ కనుమరుగైపోతుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడే మనం 5 to 7 డేస్. సో యాజ్ ఇట్ ఈజ్గా బేసిక్గా ఇది స్ప్రెడ్ అయ్యేది నోటి తుంపర్లు, ముక్కు నుంచి వచ్చే ఏదైనా మ్యూకస్ కానీ లేకపోతే సిక్రీషన్స్ కానీ ఏమైనా ఉంటే ఇవి ఎప్పుడైతే క్లోజ్డ్ ఏరియాలో స్ప్రెడ్ అవుతుందో అది ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఉండే లాక్రిమల్ ఫ్లూయిడ్ అంటాము, ముక్కులో ఉండే మ్యూకస్ టిష్యూ ఆర్ వాటరీ డిశ్చార్జ్ అంటాము, నోట్లో ఉండే లాలాజలం, దీనితో అటాక్ అయ్యి ఇది స్లోగా గొంతులోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఏరియా వరకు మనం అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. ఈ అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలో ఎంటర్ అయినప్పుడు ఇది రిసెప్టార్స్ ద్వారా మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే మెత్తటి లోపలి పొర నుంచి ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటుందో యూజువల్గా దగ్గు, జలుబు, అంటే దాంతోపాటు గొంతు నొప్పి, ఫీవర్, ఈ 4 క్యారెక్టర్స్ మనకు కనబడతాయి ప్రతి ఒక్కరికి. యాజ్ ఇట్ ఈస్గా వింటర్ సీజన్లో పిల్లలకి ఎలా వస్తుందో అలా. సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు పిల్లలకి, అబోవ్ 65 ఏజ్ ఉన్న ముసలి వాళ్ళకి, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న జనాలు, ఎవరు క్యాన్సర్తో బాధపడే వాళ్ళకు డ్రగ్స్ వలన రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ వీళ్ళకి ఇచ్చే డ్రగ్స్ వలన కూడా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఇదవుతుంది, తక్కువ అవుతుంది. అంతేకాకుండా కొంతమందికి కొన్ని ఎగ్జిస్టింగ్ డిజీజెస్ వలన వాళ్ళకు రోగనిరోధక శక్తి కెపాసిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళల్లో పిల్లల్లో బిలో 10 years, అబోవ్ 65 years ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అలాగే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది మనం ఇనిషియల్గా అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్కు స్ప్రెడ్ అయ్యి నెగ్లెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కారణాల వలన రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే నెగ్లెక్ట్ చేస్తే 5 to 7 డేస్ లోపల కనుమరుగు అవ్వకపోతే ఇది లోవర్ రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. సో సూపర్ యాడెడ్ ఎప్పుడైతే లోవర్ రెస్పిరేటరీకి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనకు దగ్గు, తెమడ, ఫీవర్ కంటిన్యూస్గా పెరగడం, ఆయాసం రావడం, ఆక్సిజన్ శాచురేషన్స్ పడిపోవడం, ఈ బేసిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో
మనకు అనుగుణంగా సఫిషియంట్ ఆక్సిజన్ సప్లిమెంట్ ఉండదు కాబట్టి ఎక్స్ట్రా ఆక్సిజన్ సప్లిమెంట్ ఇవ్వాల్సి ఉంది. బేసిక్గా వీళ్ళకి ఏమన్నా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయితే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆక్సిజన్ ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. సమ్టైమ్స్ వీళ్ళకు బైపాప్ మిషన్ కానీ సిపాప్ మిషన్ కానీ ఆర్ వెంటిలేటర్ కానీ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో సోకాల్డ్ జపాన్లో కానీ చైనాలో కానీ మ్యాక్సిమం కేసులు అప్పర్ రెస్పిరేటరీ వరకే వస్తున్నాయి.